వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కుటుంబంపై ఓ ప్రేమోన్మాది తలవారుతో కిరాతకంగా దాడి చేశాడు. నిద్రిస్తున్న సమయంలో కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియురాలి తల్లిదండ్రులు మృతి చెందారు. యువతితో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గిన్నెబాయి ప్రాంతానికి చెందిన నాగరాజు, 16 చింతల తండాకు చెందిన దీపిక ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరు 3 నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. తాను ప్రేమించిన యువతి తన నుండి విడిపోవటానికి ఆమె తల్లిదండ్రులే కారణమని ప్రియుడు నాగరాజు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి 1:35 సమయంలో తలవారుతో దాడికి పాల్పడ్డాడు. మంచంపై ఇంటి బయట నిద్రిస్తున్న కుటుంబంపై తలవారుతో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి స్పాట్లోనే మృతి చెందగా తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక అడ్డొచ్చిన యువతి ఆమె తమ్ముడిపై కూడా దాడి చేశాడు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ ప్రేమోన్మాది ఆ కుటుంబాన్ని బలి తీసుకోవడంతో గ్రామమంతలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ పరిశీలించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. చంద్రాపూర్ పిఎస్ లిమిట్స్లో జరిగిన మర్డర్, డబుల్ మర్డర్ సంబంధించి ఇది బాధాకరం. ఇందులో వీళ్ళ పాప ఎవరైతే డైడ్ పర్సన్స్ ఉన్నారో డిసీజ్డ్, వాళ్ళ డాక్టర్ వచ్చి లవ్ ఉండే. ఇంతకుముందు కూడా మేము ఎల్ఓపి అమ్మాయి అబ్బాయితో పోయినప్పుడు కూడా కేసు కట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంటికి అమ్మాయి వచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి పేరెంట్స్ పంపట్లేరు అనే ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2 hours పడుకున్న సమయంలో వచ్చి వాళ్ళపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు చనిపోవడం, భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇంకిద్దరికి ఇంజూరీ అనేది వాళ్ళు ఇబ్బంది లేదు. ఇన్వెస్టిగేషన్ చేసినాక ఏందనేది మొత్తం మాట్లాడినాక ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకు కొంత కోణం పడుతుంది. ఆల్రెడీ ఇది కూడా స్టార్ట్ చేసాము. ఇది అయిపోయినాక ఫస్ట్ పిటిషన్ ఎఫ్ఐఆర్ అయినాక అమ్మాయి డెడ్ బాడీ అయినాక ఇది పోస్ట్మార్టం అయినాక అది కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరైనా సహకరించారా దాన్ని కూడా ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. నిందితుడు నాగరాజు స్నేహితుడు పవన్పై మృతుల బంధువులు దాడి చేశారు. హత్యకు సహకరించాడన్న అనుమానంతో తండావాసులు దాడి చేశారు. అనంతరం పవన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తూ ఉండగా తన తల్లిదండ్రులపై దాడి చేసి చంపేశాడని చెబుతూ కన్నీటి పర్యంతమవుతోంది బాధితురాలు దీపిక. తనపై కూడా దాడి చేశాడని 2 చేతులు అడ్డం పెట్టడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. చంపొద్దంటూ కాళ్ల మీద పడినా కనికరించలేదంటున్న దీపికతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎవరైతే ప్రియురాలుగా ఉన్న దీపిక ఇక్కడే ఉంది, అదేవిధంగా మదన్ కూడా ఇక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళకి సంబంధించి డెడ్ బాడీస్ నర్సంపేటలో ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే అర్ధరాత్రి వచ్చిన నాగరాజు ఒకేసారి తమపై దాడి చేశారని తల్లిదండ్రులు అయితే తల్లి అక్కడే చనిపోగా తండ్రి చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత అడ్డుకునే ప్రయత్నం మేము చేశాము. అయినప్పుడు కూడా మా మీద దాడి చేశారు. అయినప్పుడు కూడా ప్రతిఘటించి మేము లోకల్ అక్కడ గ్రామ ప్రజలకు చెప్పడంతో మమ్మల్ని 108లో నర్సంపేట తరలించారని చెప్తున్నారు. చూడొచ్చు మనం దీపిక ఉంది. దీపిక ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. తనకు షాక్లో ఉంది. ఎందుకంటే తన అమ్మ నాన్నలు చనిపోయారు ఈ ఘటనలో. గత 3 నెలల క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 3 నెలల క్రితం ఏదైతే కాంప్రమైజ్ రూట్లో మాట్లాడినప్పుడు కూడా ఆ విధంగా ఇబ్బందికరంగా ఈరోజు ఒకేసారి నాగరాజు దాడి చేయడం అనేది మేము తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మున్నీరు అవుతున్నారు. చెప్పండమ్మా, ఏం జరిగిందమ్మా రాత్రి? నేను మా మమ్మీ మా డాడీ పడుకున్నాం సార్. పడుకుంటే వచ్చి ఇట్లా అన్నాడు నన్ను. నేను అతన్ని చూడంగానే సడన్గానే భయపడ్డాను సార్. భయపడి ఒర్రి చెయ్యి అడ్డు పెట్టిన, ఈ చెయ్యి కోసేసింది సార్. ఈ చెయ్యి అడ్డు పెట్టిన, ఈ చెయ్యి కోసేసిన. నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతాను, కాళ్ళు పట్టుకుంటే మెడ మీద కోసేసింది సార్. కోసేసిన మా మమ్మీ డాడీని చంపేసిండు. అంతే. వాళ్ళు లేచి గొడవ పడుతుంటేనే నరికేసిండు. ఎప్పుడు బెదిరియలేదు సార్. ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. ఇట్లా వస్తారని అనుకున్నారా మీరు? అనుకోలేదు సార్, ఎప్పుడు అనుకోలేదు. ఏమైందమ్మా, మీరు ఉన్నారా అప్పుడు ఆ సమయంలో? ఆ సమయంలో లేను సార్. మధ్యరాత్రి వచ్చిండు సార్, బాగా తాగి వచ్చిండట. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కాంచెల్లి గొడవ లేదు, ఏం లేదు సార్. ఇళ్ళ కూడుకోబోతానని బయట పండుకున్నారట. అర్ధరాత్రి వచ్చి అమ్మాయికి లేపిండట సార్. ఈ చెయ్యి అడ్డం పెడితే ఈ చెయ్యి కోసిండు, ఈ చెయ్యి అడ్డం పెడితే ఈ చెయ్యి కోసిండు సార్. కోసి మళ్ళా వాళ్ళు అమ్మాయి ఎందుకు వస్తున్నామని అమ్మాయి ఎవరైనా లేచిందట సార్.
మా ఎరాల 2 నిమిషాల మాకు 2 దెబ్బలు కొట్టంగానే అది నరికి 2 దెబ్బలు కొట్టంగానే ఆమె దెబ్బకి చచ్చిపోయింది సార్. అంటే మేము లేవలే సార్, చంపి పారేసిండు సార్. మళ్ళీ మా బావకు చంపి కొమ్మలో ఉన్నప్పుడు మేము లేచి ఒర్రేటప్పుడు ఒకటేసారి అంటే మీరు కూడా లేచారా, మీరు కూడా చంపుతామని కత్తి పట్టుకొని మా మీద వస్తాడు సార్. అంత ఒర్రుకుంటా సర్పంచ్ దగ్గర పోయి సార్, సర్పంచ్ దగ్గర పిలిపించి వచ్చే లోపల ఎక్కడ పారిపోయిండో ఏమో సార్. హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రి వీళ్ళిద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ప్రాణాపాయం లేదంటున్నారు. కానీ ఇప్పటికే నాగరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. నాగరాజుతో పాటు పవన్ కూడా సహకరించారు కాబట్టి అతను కూడా గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డీసీపీ రవీంద్ర ఇక్కడ చేరుకొని పూర్తి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అమర్తో శ్రీధర్, సాక్షి టీవీ, హన్మకొండ.